హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి బడి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, కేవీఎస్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త పాలసీ అనేది తీసుకురాబోతున్నారు, బాలవాటిక అనమాట. ఇది బాలవాటిక అనేది 3 స్టేజెస్ తీసుకురావచ్చు అనమాట. ఇదివరకు ఏంటంటే మనకి ప్రీవియస్ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఎలా ఉండేదో ఆ విధంగా అనమాట. ఇదేంటంటే ఆల్రెడీ మేము ప్రీవియస్గా ఒక వీడియో అనేది చేస్తాము, ఎన్ఈపీ 2020 అనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఎడ్యుకేషన్ పాలసీ ఈ విధంగా ఉండాలని ఒక రూల్ అనేది తీసుకొచ్చారు. కాకపోతే అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఈ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో ఇండియా మొత్తంలో ఒక 50 సెంటర్స్ అనేది సెలెక్ట్ చేశారనమాట. ఒక 50 సెంటర్లో ఈ బాలవాటిక అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ బాలవాటిక ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి సేమ్ ఎప్పుడు కేవీఎస్ అడ్మిషన్ ఒకేలా ఉంటుందన్నమాట. మార్చి 31కి దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఏప్రిల్ 1 కూడా కన్సిడర్ చేస్తారు. ఈ 2022 మార్చి 31 నాటికి 3 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 4 సంవత్సరాలు మించకూడదు అనమాట. అంటే 4 ఇయర్స్ క్రాస్ చేయకూడదు బాలవాటిక 1కి అనమాట. అదే బాలవాటిక 2 కనుక చూసుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ అండి, 4 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 5 ఇయర్స్ కన్నా మించకూడదు అనమాట. అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వకూడదు మార్చి 31కి. సేమ్ బాలవాటిక 3 కూడా అంతేనండి. బాలవాటిక 3 కూడా ఏంటంటే మనకి 5 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి మార్చి 31కి 2022కి. నెక్స్ట్ 6 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయి ఉండకూడదు అనమాట మార్చి 31 2022కి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనమాట. దాన్నే బాలవాటిక 1, 2, 3 అనేసి ఈ స్టేజెస్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు కేవీఎస్ 2020 పాలసీ అనేది ఈ విధంగా అమలు చేయబోతున్నారని లీక్స్ అండ్ రూమర్స్ అనేవి వచ్చాయి. ఇదేంటంటే మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే డక్కన్ క్రానికల్, హిందూ, చాలా న్యూస్ పేపర్స్లో మనకి ఈ పేపర్స్లో దీని యొక్క చూడొచ్చు, న్యూస్ అనేది వైరల్ అవుతుంది. కాకపోతే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా దీని గురించి క్లారిటీ అనేది లేదు. ఎక్కడ రీసెంట్ అనౌన్స్మెంట్స్లో కూడా మనకి లేదనమాట. అయితే ఇది మనకి ఈ నెల 10వ తారీఖు కల్లా దీని యొక్క అప్లికేషన్స్ అనేది తీసుకుంటారని చెప్తున్నారు. కాకపోతే ప్రజెంట్ నేనైతే కేవీకి అందుబాటులో లేను. ఫ్రెండ్స్, దీనికి అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ స్పాట్ అవ్వడానికి ఏంటంటే అన్ని స్కూల్లో పెట్టలేదు. మీకు చెప్పాను కదా, ఇండియా వైడ్లో 50 స్కూళ్ళు అనేసి. అందువల్ల ఏంటంటే మీరు ఎవరైనా సరే మేజర్ సిటీస్లో, ఇప్పుడు మన ఏపీ కానీ చూసినట్టయితే వైజాగ్ కానీ, హైదరాబాద్, విజయవాడ, ఈ మూడిట్లో ఎక్కడైనా స్కూల్కి వెళ్ళి కనుక్కోండి అనమాట. మీకు అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యా లేదా అనేది బాలవాటికకు సంబంధించింది అనమాట. ఎందుకంటే ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఎక్కడ లేదు కాబట్టి మన స్కూల్కి వెళ్ళి కనుక్కోవాల్సి ఉంటుంది. లిమిటెడ్ స్కూల్స్లో ఈ స్కూల్స్ ఉన్నాయా లేవా అని కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పడానికి కూడా నేను కేవీఎస్కి అందుబాటులో లేను. అందువల్ల నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను అనమాట. మీరు ఎవరైనా తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కాబట్టి దీనికి ఎటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి మీకు ఫామ్స్ అన్నీ కూడా స్కూల్లోనే ఇస్తారు. స్కూల్లోనే తీసుకొని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ అడ్మిషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి ప్రాసెస్ అనమాట. మీకు క్లాస్ 1కి అయితే ఏ రూల్స్ వర్తిస్తాయో సేమ్ దీనికి కూడా సేమ్ రూల్స్ అదే వర్తిస్తాయి అనమాట. అవన్నీ మీరు ఆఫ్లైన్లో ఫిల్ చేయండి. ఒకసారి స్కూల్కి వెళ్ళి కావాలంటే డీటెయిల్స్ ఇస్తారు. ఒక అడ్మిషన్ మీకు అందుబాటులో ఉంటే ఆ డీటెయిల్స్ అనేది మీరు తొందరగా సబ్మిట్ చేయండి. 10వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇదే 10వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 10వ తారీఖు లోపు. ఇప్పుడు వరకు ఉన్న లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం మీరు ఒకసారి స్కూల్కి కనుక్కోండి. 10వ తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఆఫ్లైన్ ప్రాసెసే కాబట్టి మీ స్కూల్ దగ్గర అప్లికేషన్ ఇస్తారు, ఫిల్అప్ చేసి ఇచ్చేసేయండి. నెక్స్ట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీలున్నంత తొందరగా రెడీ చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకవేళ ఫామ్స్ అనేది తీసుకుంటారో లేదా అనేది కూడా మీరు ముందుగానే స్కూల్లో కనుక్కోండి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసేసి తర్వాత మీరు ఫామ్స్ అనేది సబ్మిట్ చేయనట్లయితే మీకు మళ్ళీ వచ్చిన అడ్మిషన్ కూడా పోయే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అడ్మిషన్కి ఏవో కావాలన్నట్లయితే ఫస్ట్ చూసుకోండి, ఫోటో అనేది ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఆధార్ అనేది ఉండాలి, నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ ఎంప్లాయీ కనుక సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్రూఫ్ అనేది ఉండాలి. మీరు క్యాస్ట్ క్రైటీరియాలో ఎలిజిబుల్ అయినట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఎకనామికల్గా వీక్ ఉన్నా సరే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే, డిజేబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ మీరు అందుబాటులో పెట్టుకోండి. మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళి ఫస్ట్ కనుక్కున్న తర్వాత వీళ్ళన్న తొందరలో ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ టైంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఎవరైనా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసున్నట్లయితే తెలుసని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.